తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఆదిలాబాద్ జిల్లాలో సెగలు పుట్టిస్తోందా? 6 ఎమ్మెల్యేలు ఒకవైపు, ఒక ఎమ్మెల్యే మరోవైపు అన్నట్టుగా సీన్ మారిపోయిందా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు వేర్వేరు పార్టీలుగా మారిన ఆ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆయన తీరుతో 6 ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కథ? లెట్స్ వాచ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంత్రివర్గ విస్తరణ మంటలు రాజేస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో 2 నేతల పేర్లు మంత్రివర్గంలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇందులో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఒకరు కాగా, మరో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఇద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు సాగుతుంది. ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. కానీ మంత్రివర్గ విస్తరణపై హైకమాండ్ పెద్దలు ఎటూ తేల్చడం లేదు. రాష్ట్రంలో వివిధ సమీకరణాలు కొలిక్కి రాకపోవడంతో కొద్ది రోజులు వాయిదా వేస్తేనే బెటర్ అని భావిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం జిల్లాలో కొందరు నేతలకు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 సీట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. 7 ఎమ్మెల్యేలలో 5 ఎమ్మెల్యేలు ఒక దారిన నడుస్తున్నారు. కానీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాత్రం తన రూటే సపరేట్ అంటున్నాడు. ప్రస్తుతం ఆయన మంత్రి పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. కానీ మిగతా 6 ఎమ్మెల్యేలను మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదట. అటు సొంత సోదరుడైన బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్ ను కూడా ఈయన పక్కన పెట్టేశారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. అందుకు కారణం మంత్రి పదవి అంటున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో చోటు కోసం వినోద్ కుమార్ కూడా ప్రయత్నిస్తున్నారు. దాంతో తనకు సొంత అన్ననే పోటీగా మారారని వివేక్ భావిస్తున్నారట. అటు తమ్ముడు వివేక్ పైన అంతే సీరియస్ గా వినోద్ కుమార్ ఉన్నారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు 5 ఎమ్మెల్యేల్లో ఒకరు సీనియర్ మంత్రి, ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న మంత్రి ఆయన. ఆ మంత్రితోనూ దాదాపు 15 ఏళ్లుగా వివేక్ వెంకటస్వామి సఖ్యతగా ఉండడం లేదని సమాచారం. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఆ మంత్రితో వివేక్ సరిగ్గా లేరని అంటున్నారు. డాక్టర్ సాబ్ అని ప్రేమగా మంత్రి పిలిచినప్పటికీ వివేక్ స్పందించిన దాఖలాలు లేవని మంత్రిలో వినిపిస్తున్న టాక్. మరోవైపు వరుసగా పార్టీలు మారిన వివేక్ కాంగ్రెస్ పార్టీ కోసం చేసిందేమీ లేదని, ఆయనకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలని పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు హైకమాండ్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంతేకాదు వివేక్ కు మంత్రి పదవి ఇస్తే తమ నియోజకవర్గాలను కూడా డిస్టర్బ్ చేస్తాడని, క్యాడర్ని కన్ఫ్యూజ్ చేసి వర్గాలను తయారు చేస్తాడని ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పెద్దలకు చెప్పారట. మంత్రిగా అధికారాన్ని ఉపయోగించుకుని తనను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తారని పార్టీ పెద్దల ఎదుట వాపోయారట. కాబట్టి వివేక్ కు మంత్రి పదవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వవద్దని పార్టీ పెద్దలకు గట్టిగానే చెప్పారట. అదీగాక మాల సామాజిక వర్గానికి ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కింది. అందువల్ల మంత్రి పదవిని మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలని హైకమాండ్ పెద్దలను కోరినట్టు తెలిసింది. ఇప్పుడు వివేక్ కు మంత్రి పదవి రాకుండా పెద్దపల్లి పార్లమెంట్ పరిధి ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. వివేక్ ఒంటెద్దు పోకడల కారణంగానే వారంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు కూడా పెద్దపల్లి పార్లమెంట్ పరిధి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో కానీ నియోజకవర్గ ముఖ్య నాయకులు ఎవరితోనూ స్నేహంగా లేడని అంటున్నారు. అటు టీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత ఆ పార్టీ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, పుట్ట మధుకర్, సోమారపు సత్యనారాయణ, దాసరి మనోహర్ రెడ్డి, దుర్గం చిన్నయ్య, నడిపల్లి దివాకర్ రావులతో కూడా గొడవలు పెట్టుకున్నాడట. బీజేపీలో జాయిన్ అయ్యాక మొదట్లో బండి సంజయ్తో కలిసిమెలిసి ఉండి తర్వాత ఆయనతో గొడవ పడ్డారట. ఆ తర్వాత ఈటెల రాజేందర్ను బీజేపీలోకి తీసుకొచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను, ఆర్థిక భారాన్ని మొత్తం మోసిన వివేక్ వెంకటస్వామి చివరకు డబ్బుల విషయంలో గొడవ అంతా అందరికీ తెలుసు. ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వివేక్ వెంకటస్వామి మధ్య పచ్చగడ్డి వేస్తే మండేంత వైరం ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసిన వివేక్ కొడుకు వంశీ గెలుపు కోసం 3 సార్లు ప్రేమ్ సాగర్ రావుని కలిశాడట. ఆ తర్వాత వంశీ ఎంపీగా గెలవగానే మరోసారి 2 నేతలు కలిసిందే లేదట. అయితే మొన్నటి వరకు మంత్రివర్గ విస్తరణలో ఆదిలాబాద్ కోటలో ప్రేమ్ సాగర్, వివేక్ వెంకటస్వామి పేర్లు తెరమీదకు వచ్చాయి. ఎస్సీ కోటాలో మంత్రి పదవి వివేక్ దక్కబోతుందని జోరుగా ప్రచారం సాగింది. అయితే మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ తాత్కాలిక బ్రేక్ ఇచ్చింది. అయినప్పటికీ తనకు మంత్రి పదవి రాకుండా వివేక్ అడ్డుకుంటున్నారనే భావనలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులో విపరీతంగా పెరిగిపోతుందట. అందుకే వివేక్ ను పరోక్షంగా టార్గెట్ చేశారు. అధిష్టానం తనకు అన్యాయం చేస్తే సహించనన్నారు. మంత్రివర్గంలో తనకు చోటు లేకుంటే ఉమ్మడి ఆదిలాబాద్ కు అన్యాయం చేసినట్లే అన్నారు. ఆదివాసీలకు, పార్టీ కార్యకర్తకు ఊపిరిగా నిలిచిన తనకే అన్యాయం చేస్తారా అని ప్రశ్నించారు. వేరే పార్టీలు తిరిగొచ్చిన వారికి పదవులు కావాలా? 10 ఏళ్లు పార్టీని కాపాడుకుంటే మాకిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్. ఇవాళ నా గొంతు నొప్పి ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి,
పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ కొట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కరిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కరిగారు మీటింగ్ ఎక్కడ పోయిండ్రు. ఇవాళ ఇన్నోవేల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా, ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా, అన్ని మాట్లాడి బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది, మీరెవరికి చెప్పినా నాకు బాధలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతున్న భరిస్తా, కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. తమ కుటుంబంపై పరోక్షంగా విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. కాకా కుటుంబం అంటేనే సేవ చేసే కుటుంబమని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో కాకా కుటుంబం ద్వారానే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తేనే కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. అంతేకాదు బీజేపీలో కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యానని చెప్పుకొచ్చారు. అటు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏం చేస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని ప్రేమ్ సాగర్ రావును హెచ్చరించడం హాట్ టాపిక్ అయింది. మొత్తంగా ప్రేమ్ సాగర్, వివేక్ వెంకటస్వామి మధ్య సాగుతున్న డైలాగ్ వార్తో ఆదిలాబాద్ పాలిటిక్స్ మరోసారి హీట్ ఎక్కాయి. అయితే ఈ ఆధిపత్య పోరు ఇంకెంత దూరం వెళ్తుందో. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తీరును నిరసిస్తూ ఎమ్మెల్యేలు ఎటువైపు వెళ్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.